గుంటూరులో విధులను బహిష్కరించారు లాయర్లు. తమ విధులు నిర్వర్తించడంపై తప్పుడు కేసులు పెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో లాయర్ గవాస్కర్, గుంటూరులో అడ్వకేట్ కమిషనర్ నాగరాజులపై అక్రమ కేసులు పెట్టారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటరెడ్డి మాట్లాడుతూ, లాయర్లు తమ విధులు నిర్వర్తించనీయకుండా తిరిగి వారిపై కేసులు పెట్టడాన్ని సహించేది లేదని, గవాస్కర్, నాగరాజులపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని, లాయర్లపై అక్రమ కేసులు పెట్టిన వారిని వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. పార్టీల రాజకీయాల్లోకి అడ్వకేట్లను లాగొద్దన్నారు. లాయర్ల జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టేది లేదని అసోసియేషన్లో చర్చించి తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామన్నారు. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలనుకుంటున్నాను. వాళ్ళు సస్పెన్షన్ గురి చేయాలని కోరుకుంటున్నాను. సెక్షన్స్ వచ్చేసి 329 ఆఫ్ క్లాస్ 4, 324 ఆఫ్ క్లాస్ 4, 324 ఆఫ్ క్లాస్ 5, 351 ఆఫ్ క్లాస్ 2. ఎఫ్ఐఆర్ నెంబర్ వచ్చేసి 209 ఆఫ్ 24. నా పేరు నాగరాజు అండి. నేను జీబీఏలో అడ్వకేట్గా ఎన్రోల్ అయి ఉన్నారు. నేను ఈ నెల 12వ తారీఖున గౌరవ ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి దగ్గర నుంచి నాకు అడ్వకేట్ కమిషనర్గా ఒక ప్రాపర్టీ పొజిషన్ తీసుకోమని పిటిషనర్ బ్యాంక్కి అప్పచెప్పమని చెప్పేసి నాకు ఉత్తర్వులు వచ్చినాయండి. ఆ డ్యూటీ ప్రకారంగా నేను 20వ తారీఖున ప్రాపర్టీ ఎగ్జిక్యూషన్ కోసమని వెళ్ళాను. అక్కడ ఒక ప్రాపర్టీ ఎవరి పేరుతో ఉన్న రెస్పాండెంట్ ఎవరైతే ఉన్నారో అతను కాకుండా ఎవరో థర్డ్ పార్టీ వచ్చి నా ప్రాపర్టీ అని గొడవ చేశాడండి. అతను సిఐ గారితో మాట్లాడిచ్చాడు. ఆ సిఐ గారు ఏమన్నారంటే, ఎవరో ఐఆర్ఎస్ అధికారి వాళ్ళు అనుకున్నారు, వాళ్ళ బంధువు ఉన్నారు, మీరు ఈరోజు అది ఎగ్జిక్యూషన్ తీసుకోవద్దు, వెళ్ళిపోండి అని చెప్పేశారు. వచ్చేసానండి. మళ్ళీ మేము పోలీస్ ఎయిడ్ కోసం కోర్టులో పిటిషన్ ఫైల్ చేసి 1వ తారీఖు వెళ్ళిన రోజున సిఐ గారు మీ పేరుతో 20వ తారీఖున ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందని చెప్పారండి. ఆ 20వ తారీఖున కంప్లైనెంట్ ఎవరైతే ఆ రోజు గొడవ చేశాడో ఆ రోజు సాయంత్రమే ఎఫ్ఐఆర్లో డేటు, టైం కూడా మెన్షన్ చేశారండి. ఆ రోజు నుంచి నాకు మొన్న 1వ తారీఖు వెళ్ళే వరకు కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన విషయం కానీ, నన్ను పిలవడం కానీ, నన్ను కనుక్కోవడం కానీ ఏం చేయలేదండి. నాకు 1వ తారీఖునే తెలిసింది. అదండి, దానికోసంగా మాకు మా సార్ వాళ్ళని ఫెడరేషన్లో ఇలా జరిగిందని చెప్తే సార్ వాళ్ళంతా మీటింగ్ పెట్టి ఇవాళ బాయ్కాట్ చేశారండి. నా పేరు నాగరాజు అండి. నేను జీబీఏలో అడ్వకేట్గా ఎన్రోల్ అయి ఉన్నారు. నేను ఈ నెల 12వ తారీఖున గౌరవ ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి దగ్గర నుంచి నాకు అడ్వకేట్ కమిషనర్గా ఒక ప్రాపర్టీ పొజిషన్ తీసుకోమని పిటిషనర్ బ్యాంక్కి అప్పచెప్పమని చెప్పేసి నాకు ఉత్తర్వులు వచ్చినాయండి. ఆ డ్యూటీ ప్రకారంగా నేను 20వ తారీఖున ప్రాపర్టీ ఎగ్జిక్యూషన్ కోసమని వెళ్ళాను. అక్కడ ఒక ప్రాపర్టీ ఎవరి పేరుతో ఉన్న రెస్పాండెంట్ ఎవరైతే ఉన్నారో అతను కాకుండా ఎవరో థర్డ్ పార్టీ వచ్చి నా ప్రాపర్టీ అని గొడవ చేశాడండి. అతను సిఐ గారితో మాట్లాడిచ్చాడు. ఆ సిఐ గారు ఏమన్నారంటే, ఎవరో ఐఆర్ఎస్ అధికారి వాళ్ళు అనుకున్నారు, వాళ్ళ బంధువు ఉన్నారు, మీరు ఈరోజు అది ఎగ్జిక్యూషన్ తీసుకోవద్దు, వెళ్ళిపోండి అని చెప్పేశారు. వచ్చేసానండి. మళ్ళీ మేము పోలీస్ ఎయిడ్ కోసం కోర్టులో పిటిషన్ ఫైల్ చేసి 1వ తారీఖు వెళ్ళిన రోజున సిఐ గారు మీ పేరుతో 20వ తారీఖున ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందని చెప్పారండి. ఆ 20వ తారీఖున కంప్లైనెంట్ ఎవరైతే ఆ రోజు గొడవ చేశాడో ఆ రోజు సాయంత్రమే ఎఫ్ఐఆర్లో డేటు, టైం కూడా మెన్షన్ చేశారండి. ఆ రోజు నుంచి నాకు మొన్న 1వ తారీఖు వెళ్ళే వరకు కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన విషయం కానీ, నన్ను పిలవడం కానీ, నన్ను కనుక్కోవడం కానీ ఏం చేయలేదండి. నాకు 1వ తారీఖునే తెలిసింది. అదండి, దానికోసంగా మాకు మా సార్ వాళ్ళని ఫెడరేషన్లో ఇలా జరిగిందని చెప్తే సార్ వాళ్ళంతా మీటింగ్ పెట్టి ఇవాళ బాయ్కాట్ చేశారండి. ఒక వ్యక్తి యాక్చువల్గా మేము పోలీసు వారిని అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే, ఈ పొజిషన్ తీసుకోవడానికి వెళ్ళిన అడ్వకేట్ వెళ్ళారు, మేము వద్దని చెప్పాము, అయినా కానీ అతను వినకుండా పొజిషన్ తీసుకుంటున్నాడు అని చెప్పారు. అంటే పొజిషన్ అంటే ఇప్పుడు కోర్టు అతను ఇంకొక వ్యక్తి ఎవరు కొన్నారు, అతను ఈ ప్రాపర్టీ అని చెప్తారు. బ్యాంకులో ఉన్న ప్రాపర్టీని వాళ్ళు ఎవరు కొంటారు? కేవలం ఈ వీళ్ళని ఇబ్బంది పెట్టాలి, అడ్వకేట్ మీద భయపెట్టాలి అనే ఉద్దేశంతో చేశారు. ఇవి కేవలం వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఇది చేశారని చెప్పేసి మేము అనుకుంటున్నాము. లేదా పోలీసులు ఏమైనా చేయగలము, అడ్వకేట్స్ అయినా చేయగలము, ఎవరినైనా చేయగలము అని చెప్పేసి
వాళ్ళు ఉన్న ధీమాతో చేశారనుకుంటున్నాము. ఇది అడ్వకేటే కాదు, ఇతను కోర్టు కమిషనర్ అంటే ఈక్వల్ టు కోర్టు వారు అక్కడికి వెళ్ళి చేయలేరు కాబట్టి కోర్టు వారు ఒక వ్యక్తిని కోర్టు తరఫున కమిషనర్గా నియమిస్తారు. కోర్టు విధులు నిర్వహించడానికి అక్కడికి వెళ్తారు. అటువంటి వ్యక్తి మీద కేసు పెట్టారు కాబట్టి కోర్టు మీద కేసు పెట్టినట్టు. కాబట్టి వీళ్ళని మేము పోలీసు వారిని వదిలే ప్రసక్తి లేదు. వాళ్ళు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద కేసు కట్టాలని చెప్పేసి బీడీఏ గారిని, తర్వాత ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి గారిని కూడా కలవడం జరిగింది. అదేవిధంగా ఈ ఎఫ్ఐఆర్ కూడా కోర్టుకు రాకుండా వాళ్ళు మేనేజ్ చేశారు, కనీసం కోర్టు కూడా లేకుండా. మేము ఆ విషయం కూడా జూనియర్ ఎక్సైజ్ కోర్టు మ్యాజిస్ట్రేట్ గారిని కూడా కలిసి చెప్పడం జరిగింది. ఇది వాళ్ళు తగిన చర్యలు తీసుకుంటా ఉన్నారు. కాబట్టి మేము ఈ పోలీసు వారి నిరసనకు ఇంకా ఫెడరేషన్ వారి ఫెడరేషన్ మీటింగ్ పెట్టుకొని ఇది ఏ విధంగా మేము ముందుకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశం మీద మేము ఉన్నాము. అదేవిధంగా ఈ పోలీసు ఐఆర్ ఆఫీషియల్స్ కూడా ఈ విషయాన్ని మేము వాళ్ళ దృష్టి తీసుకెళ్ళడానికి కూడా మేము ట్రై చేస్తున్నాం. అంటే ఫెడరేషన్ మీటింగ్ పెట్టుకుంటున్నాము. ఫెడరేషన్ మీటింగ్లో మొత్తం ఏం చేద్దాం అనే దాని మీద మేము డిసైడ్ చేసుకొని ఫెడరేషన్ చేసిన తీర్మానం బట్టి మేము చేయాలనుకుంటున్నాం. తప్పుడు కేసులకు నిరసనగా ఈరోజు జిల్లా ఫెడరేషన్ పిలుపు మేరకు ఈరోజు జిల్లా వ్యాప్తంగా కోర్టులను బహిష్కరించడం జరిగింది, విధులను బహిష్కరించడం జరిగింది. ఒకటి, మన విజయవాడ గవాస్కర్ అనే అడ్వకేటు, అతను ముద్దాయికి బెయిల్ పడేశాడనే ఉద్దేశంతో తెలుగుదేశం ఆఫీస్ పగలగొట్టిన కేసులో ముద్దాయి తరఫున బెయిల్ పడేశాడనే ఉద్దేశంతో అతని మీద కేసు పెట్టడం ఒకటి. తర్వాత ప్రిన్సిపల్ సబ్ కోర్టు గారి జడ్జి గారి ఆదేశం మేరకు కమిషనర్గా వెళ్ళిన నాగరాజు అనే వ్యక్తి, అతని మీద ఇక్కడే ఉన్నాడండి ఇతను నాగరాజు, ఆ నాగరాజు మీద అక్రమంగా కేసు పెట్టినందుకు నిరసనగా ఈరోజు కోర్టులు బైకాట్ చేయడం జరిగింది. పోలీసు వారు వీళ్ళ మీద అతి దారుణంగా యాక్చువల్గా అడ్వకేట్స్ని బెదిరించాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నారు. వీరు ఎన్ని చేసినా కానీ అడ్వకేట్స్ బెదిరే ప్రసక్తి లేదు. వాళ్ళు కోర్టు కాకి బట్టలు వేసుకుని ఉన్నంత మాత్రాన వాళ్ళు చట్టాలకు అతీతులు కాదు. మేము వీళ్ళు సిఐ గారిని కానీ, పట్టాపురం సిఐ గారిని కానీ, తర్వాత ఎస్ఐ గారిని కానీ అక్రమ కేసులు నాగరాజు పెట్టినందుకు వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈ కోర్టులు పరిశీలించడం జరిగింది. ఇది